బ్రేకింగ్ న్యూస్. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మన్సు ఫ్యామిలీకి ఉచ్చు బిగిస్తోంది. విద్యార్థి సంఘాలు మోహన్ బాబుని, మన్సు విష్ణులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ డీజీపీని కలుస్తామంటున్నారు. మోహన్ బాబుపై చర్య తీసుకోకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామంటున్నారు. 3వ తేదీ వరకు హైకోర్టులో కేసు వాయిదా ఉండడంతో పోలీసులు ఎదురు చూస్తున్నారు. మన్సు విష్ణు 15వ తారీఖు తర్వాత హాజరవుతానని చెప్పి ఇప్పటివరకు హాజరు కాలేదంటున్నారు పోలీసులు. ఒక సామాన్యుడు హాజరు కాకపోతే ఇలాగే ఉంటారా అంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు ఇంత వివాదం నడుస్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీ తీరు మాత్రం మారడం లేదు. సర్టిఫికెట్ల కోసం వచ్చిన విద్యార్థులను 3 సంవత్సరాల ఫీజు మొత్తం కట్టాలంటూ అల్టిమేటం జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోకూడదని ఉన్నప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీసీఏ అనే గ్రూప్ కోసము మోహన్ బాబు కాలేజీకి పోయినాడు. అక్కడ చేర్చుకునేటప్పుడు ఫీజు అనుకూలంగా మాట్లాడినారు. ఈ బీసీఏ గ్రూప్ పెద్ద గ్రూప్ ఏం కాదు, దీనికి డబ్బులు తక్కువ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. 50,000 తీసుకుని పోయి జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాత 7 రోజులకే మళ్ళీ 50,000 అడిగారు. ఇంక మనము ఇన్ని డబ్బులు ముందు లేట్ అన్నావు కదా నువ్వు ఇట్లా అంటే, లేదు నాన్న వాళ్ళు డబ్బులు ఖచ్చితంగా కట్టమంటారు, లేకపోతే లేదు అట్ట ఇట్ట అంటే మన చేత కాదులేరా అక్కడ చదువుకోవడానికి మనకు కాదని చెప్పి వద్దు అని చెప్పాము. 7 రోజులు అక్కడికే స్టాప్ అయినాడు. 7 రోజులకి మేము డబ్బులు అడిగాము వాళ్ళను. అడిగితే వాళ్ళు చెప్తామని చెప్పి ఇంకా పిల్లోడు ఇంక ఇది మనకు ఈ ఉన్నత విద్య చేత కాదని చెప్పి ఆర్మీ సైడ్ వెళ్ళిపోయినాడు. ఎగ్జామ్ రాసినాడు, సెలెక్ట్ అయినాడు. 19వ తారీఖు ఈరోజు ర్యాలీ ఉంది సార్ గుంటూరులో. మొన్న 2 రోజుల కింద సర్టిఫికేట్లు తీసుకురావాలని నాకు చెప్తే నేను పోవడం జరిగింది సార్ మోహన్ బాబు కాలేజీకి. పోతే అక్కడ వాళ్ళు అసలు అది చెప్పుకోవడం కావడం లేదు సార్. ఎందుకు వచ్చారు మీరు, పోలీస్ స్టేషన్లో కూడా అట్లా అన్నారు సార్. ఆ రకంగా వాళ్ళు మిమ్మల్ని ఎవరు ఇచ్చారు, ఎందుకు వచ్చారు అంటే ఇట్లా మాట్లాడినారు సార్. ఇట్లా మా పిల్లడు చదువుతున్నాడు చూడండి అని చెప్తే డబ్బులు కట్టాలి అని చెప్పినారు సార్. అప్పుడు చేర్చుకునేటప్పుడు పేరెంట్స్ అవసరం లేదు, అమౌంట్ చెప్పరు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు వచ్చినప్పుడు ఇంత ఇబ్బంది పెట్టడం ఏం మీరు, అప్పుడే పోయినొచ్చు కదా మాకి అంటే, మీ పిల్లోని మీద నువ్వు కేసు పెట్టుకో, ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చినాడని చెప్పి